2024లో కాపు సామాజిక వర్గం ఎవరైతే మన గోదావరి జిల్లాలో బలంగా ఉన్నారో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు, కూటమికి మద్దతుగా నిలిచారు. అదే పరిస్థితి 2029లో ఉంటుందా లేదా? అంటే చూడాలి, ఇంకా 2.5 years టైం ఉంది కదా. అదే పరిస్థితి ఉండకపోవచ్చు, ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కానీ వీళ్ళు ఇలాగే కలిసి ఉంటే మాత్రం డెఫినెట్గా టఫ్ ఫైట్ అవుతుంది తప్ప ఇలా వన్ సైడ్ గేమ్ ఉండదు. కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి టఫ్ ఫైట్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిది ఎంతో కొంత పెరిగింది ఈ 2 ఏళ్లలో. ఈ 2 ఏళ్లలో యాంటీ ఇన్కంబెన్సీ వల్ల వాళ్ళకి తగ్గుతుంది. ఇది ఎప్పుడు జరిగేదే. కానీ అది ఏ లెవెల్కి కూటమి ఓటమి దాకా వెళ్తుందా, సీట్లు దగ్గర ఆగుతుందా అన్నది చూసుకోవాలి. కాపులు ఇంకా పవన్ వెంట ఉండే అవకాశాలు ఉన్నాయి 29 వరకు. మొన్న ఉన్నట్టుగా ఉండరు. చీలికి వస్తుంది, అంతర్మాత్రం ఉంటుంది. కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ మాకు ఇప్పటి వరకు కమ్మారెడ్డి తప్ప మాకేమీ లేదా, పెద్ద క్యాస్ట్ అది అని అభిప్రాయం ఉండింది 2024 వరకు. అది ఇప్పుడు ఇతను ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడో చేసాడుగా, ఇద్దరిని చేసినట్టున్నాడు, ఒక్కనే చేశాడా? ఆలోచన చేశారు, ఒకరిని చేశారు, ఒక కాపుని, ఒక బీసీని, ఒక మైనార్టీ. అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఉత్తినే. అవును, స్టాంప్. ముఖ్యమంత్రి గారు లేనప్పుడు వచ్చి వాళ్ళు అర్జెంటుగా పెట్టాల్సి వచ్చింది అనుకోండి క్యాబినెట్. సరిగ్గా నడిచి వస్తుంటే ముఖ్యమంత్రి గారికి కాల్ జారి పడిపోవటం, లేకపోతే లూజ్ మోషన్స్ పట్టుకునే అంటే ఈయన వచ్చి ప్రిసైడ్ చేయొచ్చు. అంతే, అంతకుమించి ఉప ముఖ్యమంత్రికి ఇంకే నో అదర్ పవర్స్. అది దానివల్ల పెద్ద ఏమి ఉండదు. నెక్స్ట్ డెఫినెట్గా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ అవుతాడు కానీ పవన్ కళ్యాణ్ అవ్వడం అన్నది కమ్యూనికేషన్ గట్టిగా వెళ్తుందో, కాపు ఓట్లో ఎంత చీలికి వస్తుందో చెప్పలేం కానీ అంత కొంత ఖచ్చితంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేయాలి, అది కూడా ప్రూవ్ చేయాలి వాళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేక, కమ్మవారికి వ్యతిరేక అన్నది గట్టిగా ఎస్టాబ్లిష్ చేశారు. కాపులకు వ్యతిరేక అన్నది కూడా మొన్న ఎలక్షన్లో దానికన్నా ఎక్కువ పవన్ కళ్యాణ్ ప్రభావం పనిచేసింది. కాపులకు నిజంగా వ్యతిరేక అన్నది ఇప్పటివరకు నాకైతే పెద్ద కనపడలే. ఎందుకంటే అతని వాళ్ళ పార్టీ స్పోక్స్మెన్నే అంబటి రాంబాబు, మన పేర్ని కృష్ణ గారి కొడుకు కృష్ణ కొడుకు అన్నారు, ముసలాళ్ళకి అదే పేర్ని కృష్ణమూర్తి గారి కొడుకు పేరు నాని. వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది వచ్చి నేను చూస్తున్నది వీళ్ళిద్దరినే ఎక్కువ చూస్తున్నాను. రాంబాబు మాట్లాడతాడు, లేకపోతే ఇద్దరు కాపులే, ఇద్దరు బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కాపులు. ఏం చూడాలి స్ట్రాటజిక్గా ఏమవుతుంది అని. కాపులకి డెఫినెట్గా అది చాలా బలంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ఇంతకాలంలో మా మనిషి ఎవడో పెద్ద ఫోకస్ అవ్వలేదు లీడర్గా. వాళ్ళకంతా వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, మన జిల్లాలో ముత్యాల రాయుడు కానీ ఒక లెవెల్ దాకా రాగలిగారు, కానీ అంతకు మించి పైకి వెళ్ళలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మరో 15 ఏళ్ళు చంద్రబాబు సీఎం అని పదే చెప్తున్నారు. ఇటీవల కూడా ఆయన అదే వ్యాఖ్యలు చేస్తారు. నాకు అంత సమర్థత లేదు, చంద్రబాబు నేతృత్వంలోనే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు తీసుకొచ్చే సామర్థ్యం నాకు లేదు అని అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వైఖరి నేపథ్యంలో కాపుల్లో చీలిక అనేది వస్తుందంటారా? ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడారు అదే పెద్ద ఎవడ పట్టించుకోడు కానీ ఆయన 15 ఏళ్ళు ఎందుకంటున్నాడు ఆయన. 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేయాలి, మీరు త్యాగాలకు సిద్ధం అవ్వాలని చెప్పి డైరెక్ట్ జన సైనికులకు పిలుపునిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నేను కాదు తప్పుకుంటున్నాను, లోకేష్ అంటే లోకేష్ అక్కడ ఎవరి పేరు చెప్పినా, పవన్ కళ్యాణ్ పేరు కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. అది దాని అర్థం. ఓకే, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉండొచ్చు, కరుణానిధి ఉన్నాడుగా. అవును, 90 వచ్చినా కరుణానిధి సీఎం. ఆ పరిస్థితి ఉంటే చీలిక రావచ్చు, ఆ పరిస్థితిలో ఉంటే చీలిక రాకపోవచ్చు. కాపుల్లో చీలిక అనేది అది అప్పుడే చెప్పలేము మనం. కాపుల్లో 2.5 years ఉంది ఇంకా టైము, చూడాలి. ఇంకా అప్పుడు కాపులు బాగా మా జిల్లాలో వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు ఫీలింగ్ ఉంది, మమ్మల్ని సప్రెస్ చేశారని. అందులో నిజం ఉంది పొలిటికల్గా. అవును. సో వాళ్ళు డెఫినెట్గా మాకు ఈ మనిషి మాకు ఏదో చేస్తాడరా అంటే వస్తారు తప్ప. 2004లో రాజశేఖర రెడ్డితో అంత రావడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డికి కాపు నాయకులకి ఉన్న సంబంధాలు. మా జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, అంతకుముందు వంగవీటి రంగా కానీ, ముద్రగడ పద్మనాభం కానీ, వీళ్ళందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. వేశారు. 2009 వచ్చేటప్పుడు చిరంజీవి వస్తే వాళ్ళు చిరంజీవికి వేశారు. అలా ఇప్పుడేమి టూ ఎర్లీ టు ప్రిడిక్ట్. ఇప్పుడు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో
అది జగన్కు ప్లస్ కావచ్చని న్యాచురల్గా ఇంకోటి లేరుగా. యాంటీ ఇంకంబెన్సీ అంతగా రావడానికి కారణం మీరు అబ్జర్వ్ చేసిన కారణాలు ఏంటి ఈ 22 నెలల ప్రభుత్వ పాలనలో? ఏముందండి, ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేయడం అలవాటు చేశారు. ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోతే వ్యతిరేకత వస్తుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ డబ్బులు ఇవ్వడమే నా గవర్నమెంట్ అన్నట్టే రన్ చేసాడు. ఫస్ట్ ప్రయారిటీ అదే ఇచ్చాడు. జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఒక 10 రోజులు ఆలస్యం అయితే అవుతుంది, వీళ్ళకి మాత్రం 1వ తారీఖు వెళ్ళిపోవాలి అని ఒక అతను పార్టీ ఫిలాసఫీ తీసుకున్నాడు అనుకుంటున్నాను. వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అనుకోండి, నేను అనుకోవడం. ఆ ప్రకారం ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి వచ్చాడు. ఈయన ఇవ్వలేకపోయాడు. కనీసం ఇస్తున్నాడా లేదా అన్న దాని మీద పరస్పరంగా మీకు ఈనాడు జ్యోతి చూస్తేనేమో జగన్ రూపాయి ఇస్తే ఈయన 5 రూపాయలు ఇచ్చాడని ఉంటుంది. సో సాక్షి పేపర్ చూస్తే వాడు జగన్ రూపాయి ఇస్తే ఈయన పావలా ఇచ్చాడని ఇందులో ఉంటుంది. ఏది నమ్మాలన్నది మనకు తెలియదు. నాకు అంత స్టడీ చేసేంత ఓపిక లేదు. వీళ్ళు అందుకని క్లియర్గా జనంలో తెలుస్తుంది యాక్చువల్గా ఏం తెలుస్తుంది, ఏమొస్తుంది అన్నది. మాకేదో ఇంట్లో పని మనిషి చేసేవాళ్ళు, లేకపోతే ఇంట్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే అర్థమయ్యేది ఏంటంటే బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళలో జగన్ టైంలో వచ్చినట్టుగా ఇప్పుడు రావట్లేదు అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే బడ్జెట్లో అకౌంట్లు దేని మీద ఎంత ఖర్చు పెట్టారా అని చూస్తుంటే డెఫినెట్గా జగన్ టైంలో ఖర్చు పెట్టినంత ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు, అది వస్తుంది. సో ఎక్కడ తేడా వచ్చింది కానీ ప్రజలుగా అందట్లేదు. ఎక్కడ తేడా వచ్చిందో నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. కానీ ప్రజల్లో టాక్ అయితే మాత్రం డెఫినెట్గా బిలో పవర్టీ లైన్ జనాలకి జగన్ ఉన్నప్పుడు కరెక్ట్గా అందేవి, ఇప్పుడు అందట్లేదు అనేటువంటిది ఒక భావన బలపడుతోంది. మరి వీళ్ళు కరెక్ట్గా కూటమి వాళ్ళు కూడా ఇస్తారు, లెక్కలు ఇస్తారు, మేము అన్నీ ఇస్తున్నారా బాబు, ఎవరికి కట్ చేయలేదని చెప్తారు. నిజమేంటో యాక్చువల్గా అనుభవిస్తున్న వాళ్ళకి తెలుస్తుంది తప్ప పేపర్ల వాళ్ళే, ఎవరి పేపర్ వాళ్ళది అంతే కదా, ఎవరి స్టాండ్ వాళ్ళదే. ఏదైనా కూటమి అనేది కూటమిగా అలాగే నిలబడితే ఎలక్షన్కి నా ఉద్దేశంలో 2014లో ఎంత టఫ్గా ఉందో 1%, 1.5% తేడా వచ్చింది. జస్ట్ 1.5% అలా ఉంటుంది ఎలక్షన్ 2029లో. అది జగన్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, వీళ్ళు కావచ్చు. లాస్ట్లో వచ్చే ఫైట్ అయితే టగ్ ఆఫ్ వార్ ఉంటుంది కూటమిలో ఉంటే. కూటమిలో లేకుండా ఉంటే మాత్రం వన్ సైడ్ అయిపోతుంది. ఎవరికి? జగన్కి 2020 అంతే. 2019 అయినట్టు వన్ సైడ్ అయిపోతుంది. కూటమి ఉంటుందా లేదా అన్నది మళ్ళీ మోడీ చేతుల్లో ఉంటుంది. చూడాలి మరి. కాంప్లికేట్. మోడీ వాళ్ళైతే ఎలాగోలా డిస్టర్బ్ చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళ గవర్నమెంట్ రావాలని కోరుకోవటంలో బీజేపీ వాళ్ళకి అందులో కాంప్రమైజ్ ఉండదు. ఎందుకంటే దాని వెనకాల ఒక ఎజెండా ఉంది, వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి ఒక విజన్ ఉంది. వెదర్ వీ అగ్రీ విత్ ఇట్ ఆర్ నాట్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ డెఫినెట్గా దే హ్యావ్ పర్టికులర్ ఎజెండా. ఎజెండా ఉంది క్లియర్. వాళ్ళు అందులో టు ఓవర్కమ్ ఇన్ ఎనీ సర్కమ్ ఎవరైనా సరే ఇది బలేస్తారు, ఏమైనా చేస్తారు, అల్ల కల్లోలం అయిపోయినా పర్లేదు. ముందు దే వాంట్ టు రిగైన్ ద పవర్, దట్స్ ఆల్. నెక్స్ట్ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి మీద పైన ఎంత గట్టిగా కావాలించుకున్నా మోడీకి చంద్రబాబు నాయుడుకి టైం వచ్చినప్పుడు దెబ్బేసేద్దామని ఆయన కూడా చూస్తుంటారు. సో ఆ దూరం ఇద్దరి మధ్య ఉండనే ఉంటుంది, అది అప్పుడు ఉంటుంది. అవసరాన్ని బట్టి కలుస్తున్నారు, కానీ ఆ అవసరం లేదనుకున్న మరుక్షణం ఇద్దరు విడిపోతారు. సో ఇక లాస్ట్ క్వశ్చన్, ఇటీవల జరిగినటువంటి వైర్ కథనం, పరకాల ప్రభాకర్ గారు చాలా లెక్కలు తీసి, అది కూడా నేను ఇచ్చిన లెక్కలో, మీరు ఇచ్చిన లెక్కలో, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్కలో కాకుండా నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా ఆధారంగా ఆయన విశ్లేషించి శోధించి బయటకు తీసుకొచ్చిన వివరాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ముఖ్యంగా 2 ముక్కలు చెప్తాను. 1 నిమిషానికి 4 ఓట్లు ఎలా వేశారు అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఫామ్ 17A ఫామ్ 20కి డిఫరెన్స్ ఆఫ్ కౌంటింగ్ ఓట్స్ 40 లక్షలు ఎందుకు ఎక్కువ వచ్చినాయి. 3వది అర్ధరాత్రి 11:45 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 3500 పోలింగ్ బూత్లలో 17,19,000 ఓట్లు ఎలా పోలయ్యాయి. ఇది మెయిన్ ప్రశ్నలు, మెయిన్ అనుమానాలు. మీరు దీన్ని ఎలా? ఇవన్నీ నేను పరకాల ప్రభాకర్ గారి మొత్తం కరణ్ తాపర్తో ఇంటర్వ్యూ చూశాను. అవును, చాలా హార్డ్ వర్క్ చేసి చేశాడు ఆయన. నేను ఆయన లెక్కలతోటి పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన అడిగింది సీసీ కెమెరాలు ఏవి అని అడిగాడు, లేవన్నారు. సీసీ కెమెరా అసలు పెట్టి రికార్డింగ్ చేసేదే మళ్ళీ చూసుకోవడానికి, అంతే కదా. సీసీ కెమెరాలు అన్ని డిలీట్ చేసామంటే అర్థం ఏంటి, అక్కడ ఏదో తేడా ఉందన్నమాట. ఇందులో పెద్ద ఆలోచన అక్కర్లేదు, అందరికీ తెలుసు. అవును, అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లే. ఇంకోటి మహారాష్ట్రది ఏదో నాగ్పూర్ దగ్గర, పూనా దగ్గర ఉన్నవాళ్ళు ప్రభాకర్ గారి కింద ముందే పెట్టారు. అవును, పెట్టి వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇంకా విస్తృతంగా దాని మీద పనిచేశాడు. అవును, డెఫినెట్గా పరకాల ప్రభాకర్ చేసిన దాంట్లో ఇదిగో ఈ లొసుకుంది అని కూడా ఎవడో చెప్పలే. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెగ్గిన వాళ్ళు చెప్పాలిగా. అవును, చెప్పాలి. తప్పు చెప్పాడండి దీన్ని, ఎప్పుడూ చెప్పలే. ఎందుకంటే లేదు అందులో
ఇదంతా లెక్క ప్రకారం చేసింది. అసలు ఫస్ట్ సీసీ కెమెరాలు తీసేయటం అనేది ఏదైనా తప్పు జరిగితే తీసేస్తారు కానీ లేకపోతే తీయరు. తీసేశారంటే అక్కడ ఏదో తప్పు జరిగిందనమాట. అవును. రాత్రి 10 నుంచి 2 వరకు 3,000 మంది ఓట్లు వేశారు ఈ బూత్లో, ఈ 4 బూతుల్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాల్లో క్యూలు ఉన్నాయో లేవో చూపించాలి కనిపించాలి కదా. అంతే. అది చూపించలేదంటే అది లేదని తీసేసామంటే అక్కడ ఓట్లు వేయలేదు. అక్కడ మొత్తం వెళ్ళి బూత్ క్యాప్చరింగ్ జరిగిందనమాట. సో దీని మీద ఆన్సర్ చెప్పవలసిన వాళ్ళు చెప్పట్లేదు. చాలా ఇది ఒకటే కాదు, ఇప్పుడు అక్కడ ఓట్లు తీసేస్తున్నారు బెంగాల్లో SIR. అది ఎంత అప్సైడ్ అది. అవును, తీసి పారేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎజెండా ఉంది వాళ్ళకి. నేను అదే చెప్పాను, వాళ్ళని ఎదుర్కోవాలంటే యువతల వాళ్ళకి ఎజెండా ఉండాలి. యువతల వాళ్ళకి ఎజెండా లేదు. అందుకే వాళ్ళకి 40% ఓట్లు దాటరు. ఎప్పుడును 40% లోపే ఉంటారు. ఆ 40%లో వాళ్ళ ఐడియాలజీ అంగీకరించే వాళ్ళు 20% ఉంటారు. మిగతా 20 లాగా చంద్రబాబు నాయుడు గారు కలిసినట్టు, పవన్ కళ్యాణ్ కలిసినట్టు కలుపుకొని ఎప్పటికప్పుడు సేమ్ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా వచ్చి అయితే ఆక్రమించారో, వీడిని వాడి మీద తోసి వాడిని వీడి మీద తోసి అలా ఆక్రమించి బొబ్బిలి యుద్ధంలో వాళ్ళు ఎవరో ఫ్రెంచ్ వాళ్ళు బొబ్బిలి రాజాకి విజయనగరం రాజాకి గొడవ పెట్టి సేమ్ పాలసీ వీళ్ళు కూడా చేస్తారు బీజేపీ వారు. అంటే తప్పులేదు, అది రాజకీయంగా వాళ్ళు చేస్తారు, ప్రజల మద్దతు పొందుతూ చేస్తారు. మీరు ఆయనకి ఎగైనెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఓడించాలన్నది ఒకటే ఎజెండా పెట్టుకుని ఉంటే మిగతా పార్టీలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బెంగాల్లో అన్ని సీట్లకు పోటీ చేస్తున్నట్ట. అవును, ఏమవుతుంది? అవును, బీజేపీ అడ్వాంటేజ్ అవుతుంది. వీళ్ళకి ఎజెండా లేదు. రేపు ఎంఐఎం వాళ్ళు వెళ్ళి వాళ్ళు పోటీ చేస్తారు. వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు పోటీ చేస్తారు. సో యాంటీ ఈ బీజేపీ యాంటీ ఓటు 5-6 వెళ్తుంది. బీజేపీ ఓటు బీజేపీలో ఆపడచ్చు. మీకు అప్పుడే వీళ్ళందరూ 77లో జనతా పార్టీ కలిసినట్టు వీళ్ళందరూ కలిస్తే బీజేపీకి చెక్ పెట్టగలరు కానీ లేకపోతే చెక్ పెట్టలేరు. కాంగ్రెస్ అన్నది ఇనిషియేటివ్ తీసుకోవాలి ఇందులో. ఎగ్జాక్ట్. కాంగ్రెస్ త్యాగం చేయాలి, లీడ్ పార్టీ కింద త్యాగం చేయాలి. మేము పోటీ చేయము. ఎక్కడెక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారో మొత్తం అక్కడ వాళ్ళకి వదిలేసి రీజనల్ పార్టీ సెకండ్ ప్లేస్ ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి వదిలేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, మేము సపోర్ట్ చేస్తున్నాం అని లీడ్ తీసుకోవాలి. వాళ్ళే వచ్చి బెంగాల్లో మేము పోటీ చేస్తున్నాం అని అనేటప్పటికి ఎన్నోట్లో ఎంతో 1000 ఓట్లు వచ్చాయి, 2000 ఓట్లు వచ్చాయి, 10,000 వచ్చాయి, అన్నీ కూడా అదర్వైజ్ యాంటీ బీజేపీకి వెళ్ళే ఓట్లే. అంతే కదా. లెట్ us see. ఎంతకాలం ఇలాగా మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. చాలాసార్లు చెప్పాను. ఈ మాట్లాడడం ఊరికే ఉండలేక మాట్లాడడం అంతే. పెద్ద ఏమి పర్పస్ సర్వ్ చేసిందని నేనేం అనుకోవట్లేదు. బట్ చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు కాబట్టి ఎప్పుడైనా ఇగో మీరు పిలిచి ఇలాగా ఇంటర్వ్యూ చేస్తానంటే సరే, పాత మిత్రులు కలవటం, ఏదో మాట్లాడడం, దీనికి పెద్ద ఏమి దీనికి డిజైన్ ఏం లేదు, కాలక్షేపం. కానీ పర్పస్ సర్వైవల్ అవ్వట్లేదని మీరు అంటున్నారు. కానీ ఇటీవల అంబటి రాంబాబు ఇష్యూలో ఆయన పరామర్శించడానికి వెళ్ళి మీరు మీడియాతో మాట్లాడినప్పుడు కొట్టినోడికి అని చెప్పి అది ఆలోచింపజేసింది. అది మీరు ప్రాస కోసం చెప్పుండొచ్చు కానీ నిజంగా పరిస్థితి అదే కదని ఆలోచింపజేసింది అందరినీ. అంటే అది ఫ్యాక్ట్. నేను ఎప్పుడు చూడలేదు. ఈ పొలిటికల్గా రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి సాయం చేసుకోవటం అది ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. కానీ ఇంత ఓపెన్గా ఎవరైతే అందరం టీవీలో చూస్తుంటే అంత దాడి చేసిన వాళ్ళు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయటం, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్కి తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టడం ఎప్పుడు నేను చూడలే. సో అదే మాట చెప్పాను, అది అక్కడ జరగందని. అది ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి అదే కోర్టులో చెప్పింది అన్నీ ఇదే చెప్పాను. ఫస్ట్ నేను చెప్పాను కాబట్టి కొంచెం ఎక్కువగా సర్క్యులేట్ అయింది, ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు తిట్టారు నన్ను. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడు నేను చూడలే అలాగా, అంతే తప్ప అంతకు మించి అందులో పెద్ద ఏమీ లేదు. అంబటి రాంబాబు నా పర్సనల్ ఫ్రెండ్. అవును. సో అతను చూడటానికి వెళ్ళకపోతే నేను లైఫ్ లాంగ్ గిల్టీగా ఫీల్ అవ్వాలి. రాజమండ్రిలో అప్పటికి నాకు పెద్ద ఒంట్లో బాగోలే, టైఫాయిడ్ వచ్చింది, ఒంట్లో బాగోలే. అవును. అదే రాంబాబు కూడా అన్నాడు వెళ్ళగానే, ఏంటిది నువ్వు వచ్చావేటి బయటికి రాగా నేను వద్దాం అనుకుంటే అన్నాడు. సరేలే, నువ్వు రాజమండ్రి జైల్లో ఇన్నాళ్ళు ఉండి నేను నిన్ను చూడడానికి రాకపోతే నాకే గిల్టీగా ఉంటుంది. ఎనీవే అయిపోయింది కదా అది స్టోరీ. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 24 నెలల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అసలు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఎక్కువ అరెస్టులు అవుతున్నాయిగా, ఎక్కువ వేధింపులు ఉన్నాయి. జగన్ టైంలోనూ ఉన్నాయి. కానీ జగన్ టైంలో ఎంత ఈ విక్టిమ్కి జైలును అక్యూజ్డ్కి బెయిలు అన్న ఎంత ఇదిగా లేదు. కొంచెం ఏదైనా కొంచెం పోలీసులను కూడా పోలీసింగ్ చేయనివ్వాలి. పూర్తిగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చెప్పినట్టే పోలీసులు నడవటం అనేది స్టేట్కి మంచిది కాదు, అధికార పార్టీకి మంచిది కాదు. అంటే అంబటి రాంబాబు విషయం మీరు గమనించే ఉంటారు. ఆయన ఇంటిపై దాడి జరిగినప్పుడు పోలీసులు దగ్గరలో ఉన్నారు, పక్కనే ఉన్నారు.
ఏకంగా పెట్రోల్ బాంబులు వేసి మరి గతంలో ఎప్పుడో గుజరాత్ అల్లర్లప్పుడు ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఇంటిపై ఏ విధంగా దాడి చేసి అతన్ని ఫ్యామిలీని కాల్ చేశారు, సేమ్ అదే సీను. అదే సీన్ అనుకోవచ్చా? నేను అదే అనుకున్నాను. చూస్తుంటే ఏం చేస్తారు, ఎందుకంటే గంటల గంటలు జరుగుతుంది అది. దాదాపు 7 hours 8 hours జరిగింది అది. అక్కడ కూడా సేమ్ ఇంతే. అక్కడ కూడా అతని ఫ్యామిలీని చంపేశారు. వాళ్ళ ఫోన్లో అదే కదా. ఇప్పుడు అతను లోపల ఉన్నాడు, ఎవరు ఐపీఎస్ ఆఫీసరు భట్. భట్ అండి. ఆ భట్ అన్న అతను నేను వెళ్తానంటే వెళ్ళనివ్వలేదు. మీటింగ్లో వచ్చి మెసేజ్లు వస్తున్నాయంటే అది నీ ఏరియా కాదు, నువ్వు వెళ్ళక్కర్లేదని చంపేస్తారండి. అతను ఎక్స్ఎంపీ. అవును, జవేద్. అతని ఇంటి దగ్గర గొడవ జరుగుతుంది, అలా 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 జనం పెరిగిపోయారు. సేమ్ సీను. అయితే ఇక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర జరిగిన ఇష్యూలో అంత ఇష్యూ లేదు అసలు. అవును, ఏదో మాట అన్నాడు, స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో వచ్చినట్టు మాట. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఇలాగ దిగజారిపోయి తిట్టుకోవడం ప్రారంభమయ్యాక సారీ చెప్పింది ఇతను ఒక్కడే, ఎవరో చెప్పలేదు. నాకు ఎప్పటి నుంచో తెలుసు కదా, అతను బాగా మాట్లాడతాడు. ఎప్పుడు మనిషిని బాగా ఏ లెవెల్కైనా వెళ్ళి అటాక్ చేస్తాడు, కానీ వర్డింగ్లో తేడా రావటం నేను ఎప్పుడు వినలే. ఆవేళ కూడా అతను ప్రెస్తో మాట్లాడింది కాదు అది, అతను కారులో అతను కూర్చొని రాళ్ళు ఇచ్చి కొడుతుంటే అవును ఎగ్జాక్ట్లీ ఇంకెవరిని తిట్టాలో తెలియక చంద్రబాబు నాయుడు పేరెత్తాడు. అవునవును. ఎనీవే అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. అది ప్రెసిడెంట్ అవ్వకుండా కాపాడుకోవాలి, అలాంటివి జరగకుండా ఇంకా కాపాడుకోవాలి. సో ఇటీవల అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా అంబటి రాంబాబు ఇష్యూకి దారితీసినటువంటి పరిణామం ఏంది అంటే తిరుమల లడ్డు. సో తిరుమల లడ్డు విషయంలో జరిగిన దాన్ని మీరు ఎలా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు ఎలా భావిస్తున్నారా? అది నిజంగా ఎవరైనా కావాలని చేసిందని మీరు అనుకుంటున్నారా, లేదా అది ఒక యథాలాపంగా జరిగిన ఒక పొరపాట? నేను అనుకునేది మాత్రం తిరుమల లడ్డు గురించి ఇంకెవరూ మాట్లాడకపోవటం మంచిది. దాని మీద ఎంక్వైరీ వేశారో ఎంక్వైరీ చేయండి. ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పనిష్ అయ్యేలాగా చేయండి. మాటల వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన మీద మనకి గౌరవం తగ్గకూడదు. దేవుడు అంటే మనమే, భగవంతుడు అనేది మనం ఎదురుకుండా పక్కన పెట్టి ఒక రూపాన్ని నిర్మించుకుని ఆయనలో దేవుడు ఉన్నాడని నమ్మి అన్ని వేల మంది రోజు వెళ్ళి 48 గంటలు 72 గంటల దర్శనాలకి వెయిట్ చేస్తూ ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్తే ఆ రూపంలో ఒక మహత్వం ఉందని. దాంట్లో ఇలాంటి ఇష్యూల్లో ఖచ్చితంగా పనిష్ చేయాలి, కానీ దీన్ని పొలిటికలైజ్ చేయకూడదు. ఇప్పుడు పొలిటిసైజ్ చేయడం జరిగిందంతా అదే జరుగుతుంది. నేను అందుకని రిక్వెస్ట్ చేశాను, వదిలేండి ఆ విషయం మీద చర్చ పక్కన పెట్టి, ఇంకా గవర్నమెంట్ 2 years టైం ఉంది. 2 yearsలో యాక్చువల్గా ఎవరైతే చేశారో వాళ్ళని కల్ప్రిట్స్ పట్టుకుని పనిష్ చేయాలి. అంతే తప్ప దీని మీద ఏమి జంతువులు కొవ్వు కలిపారు. ఎందుకంటే మనకు మెయిన్ గుడ్డు మాంసం, పంది మాంసం అన్నది ఒక రకమైనటువంటి మనకు తరతరాలుగా వస్తున్నటువంటి ఎవర్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అటువంటి కలిపారని చెప్పడం, వీటి వల్ల ఏం పర్పస్ ఏం సర్వ్ అవ్వదు. పైపెచ్చు అరే దేవుడి దాంట్లో ఇలా కలిపినా ఏమీ అవ్వలేదా అని. ఎందుకో నేను దాని గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం అని ఇంత ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఏంటి అన్నది నిజానిజాలు చెప్పడం తప్పలేదు, దాన్ని చెప్పే పద్ధతిలో చెప్పాలి. దానివల్ల మనకేం వస్తుంది ప్రయోజనం అనే పద్ధతి వదిలేసి నాకు ఎందుకో అలా అనిపించింది. ఇదేదో దొరికింది జగన్ క్రిస్టియన్, అందుకని ఇదేదో వాడదాం అన్నట్టుగా చేస్తున్నారేమో, అది కరెక్ట్ కాదు. అదే సార్, అది జరిగినప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ని ఆధారం చేసుకుని జగన్ని ఒక హిందూ వ్యతిరేకగా పోర్ట్రేట్ చేయాలనే ప్రయత్నం అయితే గట్టిగా కనిపించింది ప్రతి అంశంలోనూ. అవునవును. ఇప్పుడు పాలిటిక్స్లో రూలే ఉండదండి, ఏదైనా చేయొచ్చు. ఓకే, ఏ అంశాన్నైనా వాడుకుంటున్నారు. సో వాడుకుంటారు, వాళ్ళు తప్పలేదు. కానీ ఇటువంటి కొన్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అని నమ్మేవాళ్ళం చాలామంది ఉన్నాం. మాకున్నటువంటి ఆ నమ్మకాన్ని 0.0001% కూడా తగ్గకుండా కాపాడవలసిన బాధ్యత సమాజం మీద ఉంది. ఒక పెద్ద ఫిగర్స్ దాని మీద మాట్లాడుతూ ఇదంతా ఏదో కొవ్వు కలిపేసి గొడ్డు మాంసం కలిపేసేటండి, ఇందులోనూ పంది కొవ్వు కలిపేసేటండి, ఇలాంటివి చెప్పడం అనేది పొలిటికల్ ఎండ్స్ మీట్ అవ్వడం కోసం అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం లేదనుకుంటాను దాని మీద చర్చ. ఇది జరుగుతోంది, ఎంక్వైరీ జరగనివ్వండి. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ అయింది, సిట్ వేశారు, దాంట్లో అన్నీ తేలుతాయి. ఇప్పుడు ఈవేళ ఉన్నటువంటి టెక్నాలజీలో కల్ప్రిట్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. నాకెందుకో ఖచ్చితంగా ఏంటన్నది పూర్తిగా బయటకు వస్తుంది. ఈ ఇష్యూ బేస్ చేసుకునే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఏ విధంగా అయితే తిరుమల ఇష్యూకి సంబంధించి ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం అప్పటి నుంచే ప్రారంభమైందో, ఆ అంశాన్ని మరోసారి మొన్న ఈ తిరుమల లడ్డు విషయంలో మరోసారి తీసుకొచ్చారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దాదాపు 10 మంది ప్రెస్ మీట్లో కూడా దీని గురించి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తిరుమల 7 కొండలని 2 కొండలుగా చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అని. అసలు వాస్తవం ఏంటి సార్? వైఎస్ రాజశేఖర రెడ్డితో మీరు ప్రయాణించారు. అసలు తిరుమల విషయంలో ఎవరు కంకణబద్దులుగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నం చేశారంటే మీరేం చెప్తారు? అందరూ చేస్తారండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వెళ్తారు? ఎవరికి ఇది ఉంటుంది? రాజశేఖర రెడ్డి అయితే నాకు తెలిసి ఆయన క్రిస్టియన్ అని ఆయన సర్టిఫికెట్లో ఉన్న దాన్ని బట్టి క్రిస్టియన్ అనుకోవాలి. కానీ ఎస్, నేను ఒక ఇన్సిడెంట్ చెప్పాను కదా, ఆయన ఎంపీగా ఉండగా రాజీవ్ గాంధీ గారు చనిపోయాడు. అప్పటికి ఈయన ఎంపీగా ఉన్నాడు. మేము అన్నవరం వెళ్ళాం. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి కూర్చుని ఈయన పక్కన జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళంతా భాషం పెట్టేసి కూర్చుని 1.5 hours 2 hours సత్యనారాయణ చేశారు. నేను కూర్చోలేకపోతే నన్ను అన్నాడు, కూర్చోవా అన్నాడు. నేను కూర్చోలేనండి బాబు, మాకు పర్వాలేదు, మేము మీ కూర్చున్నా పర్లేదండి అని. ఏదంటే ఏమి అమలయ్యా ఏంటో చేయలేదండి, నాకు వ్యాకాళ్ళు నొప్పులు అండి. ఆయన మీరు కూర్చున్నారు ఏంటంటే ఆయన కూర్చోవాలి, సత్యనారాయణ చేస్తుంటే ఇలా కూర్చోపోతే అలాగా, ఇంతకుముందు ఎప్పుడైనా చేశారన్నాడు. చాలాసార్లు చేసాం, చాలాసార్లు సత్యనారాయణలో కూర్చున్నామని. అదే మన కల్చర్లో చాలా. ఆయన పెళ్లి శుభలేఖ ఈ మధ్య చూశాను, వాట్సాప్లో పెడుతున్నారు. ఆయన పెళ్లి శుభలేఖ, ఆయనకి విజయలక్ష్మికి వివాహం, మొత్తం అన్నీ ఆ టైము, పలానా నక్షత్రయుక్త లగ్నమందు మనకి బాగా ఛాందసమైనటువంటి బ్రాహ్మలు వేసుకునే శుభలేఖలాగే ఉంది. జగన్ పెళ్లికి నేను వెళ్ళాను, షర్మిల పెళ్లికి నేను వెళ్ళాను. చర్చిలో చేస్తారు, మామూలు పద్ధతిలో మామూలుగా చేస్తారు. సో అందరినీ గౌరవిస్తారు. అసలు లేదు అది, ఆ గొడవ లేదు. ఆయన ఇదిగో పాదయాత్ర ముగించుకుని మొత్తం తిరుపతిని నడిచెక్కాడు. కొడుకు కూడా అదే పని చేశాడు. అవును, ఈయన కూడా. ఇంక మనం అది ఇష్యూ అంటే ఒకటి మీకు 2004 నాటికి మతం అనేది ఇంత ఇంపార్టెన్స్ లేదు. 2014 తర్వాత మారింది. మరి ఈవేళ ఆ ఎన్కల్కేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు యాక్చువల్గా హిందూ అనేది ఒక మతమే కాదు. మనం ఇది ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్, ఎవరిష్టం వాళ్ళది. అలాగే ఇక్కడున్న దేవుళ్ళు పక్కన ఒరిస్సాలో ఉండరు, ఆ పక్కనకి వెళ్తే మధ్యప్రదేశ్లో ఉండరు, వాళ్ళ దేవుళ్ళు వేరు. అవును, ఇది ఒక పెద్ద దీంట్లో ఏంటంటే నమ్మకం అనేది మెయిన్ ప్రధానం. మీరు క్రిస్టియన్ అయిపోయి నేను హిందువుని కాదని మీరు చెప్పుకోవాలేమో కానీ నేను చెప్పడానికి ఉండదు. మీరు ముస్లిం అయిపోయారు 500 సంవత్సరాల క్రితం 600 సంవత్సరాల క్రితం, మీరు హిందువులే కదా, దాని నుంచి కన్వర్ట్ అయ్యారు. అయితే ఆ రోజున ఉన్నటువంటి సిస్టమ్ని వ్యతిరేకించి మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి మీకు ఏ కులం నుంచి అంటే మీ పూర్వీకులు ఏ కులం అంటే మాకు తెలియదు. అవును, కొన్ని చోట్ల దాచుకున్నారు. ఇప్పుడు గుజరాత్ ఉందనుకోండి, అహ్మద్ పటేల్, ఆ పటేల్ పేరు అలాగే ఉంచుకున్నాడు. అలాగే అహ్మద్ పటేల్, షేక్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా, వీళ్ళంతా బ్రాహ్మణుల నుంచి కన్వర్ట్ అయ్యారు. అది వాళ్ళ రికార్డు ఉంది ఇంకాను. అలాగే మనకి సారే జహాన్ సే అచ్చా రాశాడు కదా అల్లమా ఇక్బాల్, ఆయన బ్రాహ్మిన్ ఫ్యామిలీ 300 సంవత్సరాల క్రితం. అలా అన్ని మతాల వాళ్ళు. మొన్న ఆ మాలి అని ఎవరినో టెర్రరిస్ట్ని పట్టుకుని చంపేశారు, కాశ్మీర్ టెర్రరిస్ట్. అవునండి, అవును. అతను ఇక్కడ మన కమ్మారెడ్డి లాగా మాలి అని ఒక క్యాస్ట్, ఆ క్యాస్ట్ కూడా పెట్టుకుంటారు వాళ్ళు. ఆ మక్బుల్ భట్ అంటే బ్రాహ్మణ్, అప్పటి నుంచే స్టార్ట్ అయింది మళ్ళీ ఇది. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళందరూ ఒకప్పుడు అందరం ఉంటే తర్వాత నెమ్మదిగా ఇక్కడికి ఇక్కడ ఏవో గొడవలు వచ్చో అవమానాలు జరిగో వేరే మతంలోకి వెళ్ళిపోయాం, తీసుకున్నాం. మేము ఇక్కడి నుంచి మాకు అందరం ఒకళ్ళు కావాలించుకుంటాం, అన్టచబిలిటీ వద్దని. మొత్తానికి దాన్ని ఇప్పుడు తిరగదోడి వీడు మనవాడు కాదు అనే ప్రయత్నాలు బాగా గట్టిగా ఒక 5-6 ఏళ్ళ నుంచి అయితే బాగా పెరుగుతున్నాయి. వీటిని ఆపవలసిన అవసరం ఉంది. దాన్ని పెంచడం కరెక్ట్గా దేశానికి మంచిది కాదు. అయితే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి తిరుమల విషయంలో ఏ పనులు చేశారో మీకు తెలుసు, అవి వాటి గురించి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆయన జీవో ఇచ్చింది ఏదో ఫస్ట్ ఇచ్చిన జీవో ఎంత ఏరియాలో ఏ మున్సిపాలిటీ డెవలప్మెంట్ జరగాలనో దానిలో ఒక దీని కింద డిక్లేర్ చేయాలనో ఏదో ఇస్తే అందులో 7 కొండలు పెట్టలేదని ఇది పట్టుకెళ్ళి చర్చిలకి ఇచ్చేసాడు, వాటికి ఇచ్చేసాడని గొడవ స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కడ గొడవ బాబు అని క్లియర్గా ఇచ్చాడు. 7 కొండలు కూడా అప్పటికి అసలు 7 కొండలు తిరుపతి అని ఏమీ లేదు. ఊరికే 7 కొండలు కూడా అనుకోవటమే తప్ప అది ఈయనే ఇచ్చాడు. ఈయనే ఫస్ట్ అసలు బార్డర్స్ ఫిక్స్ చేసి తిరుమల పరిధి 7 కొండలు 2 అది అధికారికంగా ప్రకటించింది రాజశేఖర రెడ్డి. 746 జీవో. ఆ నెంబర్లో నాకు గుర్తులేవు కానీ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డితో నాకు అంత క్లోజ్ లేదు. బట్ రాజశేఖర రెడ్డి ఇతను హిందూ మతం పట్ల తక్కువ భావం, ఇంకో మతం పట్ల ఎక్కువ భావం ఉన్నవాడని ఎవరినంటే మాత్రం నాకు ఆయనకి ఉన్న పరిచయంలో అది చాలా తప్పు, అది పూర్తి అబద్ధం. చాలా ఎందుకు బ్రాహ్మిన్స్ని ఎంత
పురోహితులది వాళ్ళది మీటింగ్ పెట్టినప్పుడు నేను ఉన్నాను ఆ మీటింగ్లో. ఇక్కడే హైదరాబాద్లోనే జరిగింది. ఆయన వచ్చినట్టున్నాడు, మన చిలుకూరు ఆయన. అవును, చిలుకూరు సౌందరరాజన్ గారు. ఆయన నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. మొత్తం అసలు బ్రాహ్మిన్స్ ఎలా నెమ్మదిగా తగ్గించబడ్డారు, దాన్ని ఎందుకు ఆపుకోలేకపోయారు, పూజారి అంటే ఎంత గౌరవం ఇవ్వాలి, ఊళ్ళో బ్రాహ్మణులు అంటే మేము ఎంత గౌరవం ఇచ్చేవాళ్ళం, ఆయన బాల్యాలు అని చెప్పాడు ఆయన. చెప్తూ ఆ కల్చర్ దాన్ని అలా నిలబెట్టుకుంటూ రావాలి. ఈ మేబీ క్రిస్టియన్, ఎస్, పూర్వీకుల నుంచి ఉన్నాడు క్రిస్టియన్గా. దట్ డజంట్ మీన్ హిందువుల్ని ద్వేషించడమే క్రిస్టియన్ల వ్యవహారం అని ఎక్కడా లేదు. ఇదేదో కొత్తగా మొదలెట్టారు. ఇది నాకు అర్థం అవ్వలేదు. దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి జరుగుతున్న ప్రయత్నంగానే భావిస్తున్నాను నేను. ఆ ప్రయత్నం పెద్ద సక్సెస్ అవ్వదు. అదే ఇక్కడ తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే జీవోని తీసుకొచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎవరో మిస్చ్యూస్ ఎలిమెంట్స్ చేసేది కానీ తిరుపతిలో అన్యమత ప్రచారం ఏంటి? ఎవరు వెళ్తాడు అక్కడికి? అన్ని గంటలు వెయిట్ చేసి ఆ నమ్మకం ఉన్నవాడు వెళ్తాడు, అంతే కదా. నమ్మకం లేనివాడు ఎవడు వెళ్తాడు? ఎవరు వెళ్తారు అక్కడ ప్రచారం అంటే ఎవడో మిస్చ్యూస్గా చేయడం కోసం చేయొచ్చు. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ని అనుకోవడానికి లేదు. అల్లరి చేసేవాడు ఏదైనా చేస్తాడు. అవును, ఊరికే ఫోన్లు చేసి బాంబు ఉంది కోర్టులోని, నిన్న మొన్న చూసాం, కోర్టులో బాంబు ఉందని కోర్టు ముగించేసి, దీంట్లో మన విమానంలో బాంబు ఉందని ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి, వీళ్ళంతా ఏంటంటే మిస్చ్యూస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. నిజంగా తెలిసి థ్రెట్ వాళ్ళకి చెప్పి వాళ్ళని కంట్రోల్ చేద్దామని చేసే ఉద్దేశంతో చేసేవి 1% కూడా ఉండవు. అన్నీ కూడా ఆకతాయిలు. ఈ ఆకతాయిత్వం అనేది మనకి వస్తుంది అంతే. ఉంటారు ఎవడో 0.0001% ఉంటారు. వెంటనే దాన్ని మనం మతం రంగిచ్చి అగ్రవేట్ చేసి పెంచాలని ప్రయత్నం చేయడం వీళ్ళు ఎక్కువ ప్రమాదం సొసైటీకి. అవును, యాక్చువల్గా చేసేవాడి కన్నా. ఎగ్జాక్ట్. ఎవడు తిరుపతిలో వచ్చి ప్రచారం ఏం చేస్తారండి? ఎవరు చేయరు. ఏదో ఒక కారు ఉంది, కారులో తిరుపతి బయలుదేరి వెళ్ళాం, రాజమండ్రిలో కారు బుక్ చేసుకున్నాం, అది రెహమాన్ కారు, వెనకాలేమో 786 ఉంది, అది పైన ఫోటో తీసి ఇదిగోనండి ఇక్కడ అన్యమత ప్రచారం జరిగిపోతుందంటే సిల్లి ఏముండదు. అలాంటి ప్రచారాలు చేస్తే మారిపోయేవాడు ఎవడు ఉండడు.